సొసైటీలో ప్రముఖులుగా చలామణయ్యేవారు తాము ఎక్కడ ఉన్నామో, ఎవరి మధ్య ఉన్నామో, తమ హోదా ఏంటనే విషయం మర్చిపోతుంటారు. రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై టాలీవుడ్లో పెద్ద దుమారమే లేచింది. అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారెండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నకు అతిగా స్పందించిన చలపతిరావు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ మనందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న చలపతిరావు గారు ఇక్కడున్నారు అంటూ ఆమె అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని అడిగిన ప్రశ్నకు చలపతిరావు సమాధానమిస్తూ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు, కానీ పక్కలోకి పనికొస్తారని ఓ షాకింగ్ కామెంట్ చేశారు. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలాంటి సమాధానాన్ని ఊహించని ఆ యాంకర్ ఏం మాట్లాడాలో తెలియక ఏదో కవర్ చేస్తూ అలా స్టేజ్ పైకి వెళ్ళిపోయింది. ఒక్కసారి చలపతిరావు చేసిన ఈ కామెంట్ ఏంటో చూడండి. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తాడు? అమ్మాయిలు హానికరం కాదు, కానీ పక్కలోకి పనికి వస్తారు. సూపర్ ఆన్సర్ సార్. ఓకే, నేను దాన్ని సెన్సార్ ఇంత స్లో మోషన్ వెళ్ళి ఇంత కష్టపడ్డావు, ఇంత స్పీచ్ ప్రిపేర్ అయ్యి ఆడ వెనక సార్ ఒక మాట అన్నాడు, అంతా అయిపోయింది. నటుడు చలపతిరావు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై ఖండించాల్సింది పోయి యాంకర్ రవి మాత్రం సూపర్ సమాధానం సార్ అంటూ ఆయనను సమర్థించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి హోస్ట్ గా నిర్వహించే పటాస్ కార్యక్రమం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ టీవీ షోలో అంతా బూతు తప్ప మరొకటి కనిపించదు. ఇటీవల నర్సులను ఉద్దేశించి ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది. చలపతిరావు ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. పెద్దతనంతో హుందాగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ రకమైన కామెంట్ రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడైన అలీ కూడా పలువురు యాంకర్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. సొసైటీలో ప్రముఖంగా చలామణయ్యేవారు తాము ఎక్కడ ఉన్నామో, ఎవరి మధ్య ఉన్నామో, తమ హోదా ఏంటనే విషయం మర్చిపోతుంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు చాలా సందర్భాల్లో మాటలు జారి నాలిక కొరుక్కున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తమ మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పిన దాఖలాలు ఎన్నో చూశాం. టాలీవుడ్లోనే సీనియర్ నటుడైన చలపతిరావు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చలపతిరావుపై మండిపడుతున్నారు.